పేషెంట్ బాధితులు ఎవరున్నారు? వెంకటం లేడి ఏం ప్రాబ్లం నేను స్కాన్ చేస్తాను. స్కాన్ చేద్దాం, ఫస్ట్ మనం చేద్దాం. రికార్డ్ ఏంటో మీకు తెలుసా? ఆయన చెప్పి చూద్దాం. ఇదే ముంగట వెంకటేష్, ఇదేనా? మీరు ఇబ్బంది ఏం లేదు, డీటెయిల్ గా చెప్పండి సార్. నేనేం తప్పు చేశాను? మీరు తప్పు చేశారా నేను అంటే మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు రాసలే కదా చెప్పండి. నేనేం రాలేదు సార్. మీరు రాసలే స్టేట్ స్మోకింగ్, ఇక్కడ ఆయన ఇచ్చిన హిస్టరీ, స్వెల్లింగ్, పెయిన్, స్కిన్ కలర్ చేంజ్, డిబ్రైట్మెంట్ 3 years ago చేశారు, సెల్యులైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఆయన ఆటో డ్రైవర్, ఇది రాశాను సార్. ఆయనకున్న ప్రాబ్లం చెప్పండి. పెయిన్స్ ఉన్నాయని రాశారు. పెయిన్స్ 7.6, 8.6.8 మిల్లీమీటర్. ఇప్పుడు మీ తర్వాత చేసిన రిపోర్టు చదవండి. లాస్ట్ ఆ రిపోర్ట్ కాపీ, ఆ రిపోర్ట్ ఒకసారి కంపేర్ చేయండి మీరే. టెనెట్ అనేది ఈ హైదరాబాద్ లో నెంబర్ 1 డయాగ్నోస్టిక్స్. ఓకే, కామన్ పర్ఫెక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను చేద్దామని ప్లాన్ చేస్తాను. ఎందుకు చేయలేదు? లేదు పర్ఫెక్ట్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదేంటి ఎకోజెనిక్ స్లో ఫ్లో, ఇట్ ఇస్ నాట్ క్లాటెడ్. ఇది లాస్ట్ మంత్ ఆయనకైన సర్జరీ. ఓకేనా? ఆయనకైనా సర్జరీ, ఇప్పుడు స్కాన్ చేద్దాం. ఆయనకైనా సర్జరీ, అది సర్జరీ ఆయన చేశారు కదా, నేను చేయలేదు అన్న. నేను ఆయనకైనా సర్జరీ సర్జరీ అయింది ఆల్రెడీ, క్యూర్ అయిపోయిన తర్వాత పేషెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, ఆయన మాట మీద నా మాట మీద ఎట్లా వస్తుందండి? డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది, చూపిస్తాను సార్. డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నాక మీరు ఎట్లా ఇస్తారు? సార్ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను సార్. ఒక నిమిషం ఇప్పుడు కెమెరాలో చూపిస్తారా? చూపించాలి కదా. నాకు చూసారు 1 minute లో 2 minutes లోనే నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మీకు నాకు నా దగ్గర ఉన్న మిషన్స్ నాకు ఎవరి దగ్గర లేవు. నేను కావాల్సి వస్తే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఎందుకు చేయలేదు? అది మాత్రం నేను వాస్కులర్ సర్జరీ చేయాల్సిన రూలే లేదు. నేను వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. నేను పెట్టలేదు. నేను వాస్కులర్ నేనేం ఫ్రాడ్ చేయలేదు. మీరు కాస్త తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వెళ్ళండి. పదండి మెడికల్ కౌన్సిల్ అన్నారు కదా, మెడికల్ సార్ నమస్తే అండి. సార్ మేము ఇక్కడ అవీస్ హాస్పిటల్లో డాక్టర్ రాజా గారితో ఉన్నాము సార్. ఇక్కడ ఒక పేషెంట్ రీసెంట్ గా సర్జరీ అయిన పేషెంట్ వచ్చేసి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వారికోస్ చేయొచ్చా లేదా సార్? సర్జరీ చేయొచ్చా లేదా? సర్జరీ కాదు, వారికోస్ వెయిన్స్. సార్ ఒక్క నిమిషం సార్, ఇంటర్వెన్షన్ రేడియాస్ ఎందుకు చేయకూడదు సార్? లేజర్ ఆగండి ఆయన వినేదండి ఏంటంటే క్లారిటీ రావాలి కదా. చెప్పండి. సర్జికల్ ప్రొసీజర్ సంబంధించి ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీఎస్, వాస్కులర్ సర్జరీ అయిపోయిన వాళ్ళు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. వాస్కులర్ ఇంటర్వెన్షన్ నేను చేయొచ్చా లేదా సార్? లేజర్ ప్రొసీజర్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ నేను చేయొచ్చా లేదా? హైదరాబాద్ లో 8 మంది ఉన్నారు సార్ ఇంటర్వెన్షన్ చెప్పండి సార్. Regarding any surgical procedures, not a surgery sir, laser MBBS, MS, MCS,
వాస్కులర్ సర్జరీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. రిగార్డింగ్ అన్న ఇక్కడ వీళ్ళు రఘు అని ఒక జర్నలిస్ట్ గారు 100 మంది తీసుకొచ్చి మనం మొత్తం రేట్ చేశారు. ఫాల్స్ పీపుల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లైన్ లో వచ్చి మాట్లాడతాను సార్. కంప్లైంట్ కాపీ పేషెంట్ అటెండెన్స్ తో మెడికల్ కౌన్సిల్ పంపించండి సార్. నేను 100% సార్ ఇక్కడ విషయం ఏంటంటే సర్జరీ అయిపోయి 1 month కాలేదు, ఇంకొక సర్జరీ చేస్తాం 4.5 lakhs చార్జ్ చేస్తారు. సర్జరీ నా దగ్గర కాలేదు, 4.5 lakhs చెప్పలేదు. బయట ఎవరో చేసారు, ఎవరో ఫ్రాడ్యులెంట్ గా చేసేది. నేను ఎవరికి చేయలేదు, నేను ఎవరికి సర్జరీ చేయలేదు. అక్కడ వెయిన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను సార్. అక్కడ నేనేం సర్జరీ చేయలేదు సార్, బయట చేసిండ్రు. ఆ కంప్లైంట్ మీరు తీసుకోండి సార్, నేను కూడా వచ్చి మీకు ప్రెజెంట్ చేస్తాను. పేషెంట్స్ అండ్ పేషెంట్స్ పేషెంట్ అటెండర్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేసి తప్పకుండా కంప్లైంట్ మీ బాధితులు వచ్చారు, చాలా మంది వచ్చారు, మీరు చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ టు ఫేస్ ఎనీ లీగల్ యాక్షన్. రైడ్ చేస్తే నేను చేయలేదు, నేను లీగల్ యాక్షన్ ఫేస్ చేద్దామంటే నా చదువులు నా డిగ్రీ నేను ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఈయన మీ దగ్గరికి వచ్చారు, రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. మీరు సర్జరీ అనేది చెప్తారు, కొటేషన్ అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు, డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్తారు. మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇమీడియట్ సర్జరీ అయినా ఇంకా పేషెంట్ కౌన్సిలింగ్ ఏంటి? 64 పేషెంట్ చూసాం. నాకు యాక్చువల్లీ వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వచ్చిన ఇమిడియట్లీ విత్ ఇన్ 1 minute. అవునన్నా మీకు వెయిన్స్ ఉంది, నేను చూపి వెయిన్స్ లేవు క్వశ్చన్. ప్రతి సర్జరీ మీ బాధితుడు ఇక్కడ ఉన్నాడు. ఆగండి 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 మేడం, మీరు అన్ని ప్రూఫ్స్ వచ్చినాము, మీరు అనవసరంగా ఇష్యూ చెప్పలేదు. సర్జరీ అని చెప్పారు, ఎవరు కూడా అర్జెంట్ అని చెప్పలేదు. కొటేషన్ రాసి కొటేషన్ రాసి ఏం చెప్పాము? అర్జెంట్ లేదని నేను చెప్పాను. ఇక్కడ CCTV ఇస్తాను నీకు. ఆయన అడిగారు ఇప్పుడు అర్జెంట్ అంటే లేదని చెప్పినా అన్న. 2 క్వశ్చన్లు ఇక్కడ. వెరికోస్ కి ఇంకో సొల్యూషన్ ఉందా అంటే లేదు, వెరికోస్ అర్జెంట్ కూడా లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ 65 మంది వచ్చారు అన్న, 20 మందికి సాక్షాత్ పంపించాను. లిస్ట్ ఇస్తే 2 నిమిషాలు స్కానింగ్, 4 నిమిషాలు ఆపరేషన్. అదే కదా, 20 లిస్ట్ ఒక నిమిషం రాజగారు, మీరు ఇక్కడ చూడండి. వీళ్ళ మదర్ కి మీరు సర్జరీ చేసారు, 2 legs కి చేస్తే చూడండి ఇక్కడ సార్ చూడండి. 6 నెలల తర్వాత పరిస్థితి ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తానని చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడుకుంటా తప్పించుకొని పోతున్నారు. సామాన్యమైన ప్రజలను, అమాయకమైన ప్రజలను, పేదవాళ్ళను లక్షలు గుంజుకుంటా, ఆపరేషన్ సరిగ్గా చేయకుండా, ఫెయిల్యూర్ చేసుకుంటా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మానవత్వం ఉండదా? డాక్టర్ అన్నాక ఎథిక్స్ పాటించాలి. ఎథిక్స్ పాటించకుండా ఎట్లా వస్తారు మీరు? కాదండి, ఆయన తప్పు చేయనోడు అయితే అక్కడ రండి, ఇక్కడ కూర్చొని మాట్లాడాలి.
కూర్చోండి కూర్చోండి క్లియర్ గా చూస్తుంది కదా ఇంత కష్టం కనీసం సమాధానం చెప్పకుండా ఆయన సర్జరీ చెప్పుకుంటున్నారు బయట సర్జరీ అనేది పెట్టలేదు నువ్వు బోర్డు గూగుల్లో ఆన్సర్ చెప్పు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అవి యూజ్ మీరు కావాలంటే వీడియోస్ కూడా చూడండి టెక్నాలజీ అంతా టెక్నాలజీ ఆయన ఏమన్నా తెలుసా అది వేరే ఫస్ట్ కూర్చోండి మేడం 26 years నుంచి ఇట్లానే ఉంటుందా గూగుల్లో ఇది రాసిన సత్యం డాక్టర్ రాజా గోపాలని ఇట్లా ఉంటుందా అండి ఎవరైనా 26 years బోర్డు పెట్టుకున్నారు కదా తెలుసా తెలియదు ఆ మాత్రం రమ్మని కూర్చోమని నేను చెప్పిన వాడికి ఆన్సర్ చెప్పాలి చాలా మంది బాధితున్నారు చాలా మంది బాధితులు మేము ఆల్రెడీ వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కరు కాదు వచ్చిన ప్రతి ఒక్కరికి పేపర్ గీస్తాడు బొమ్మలు గీస్తాడు ఇదే ఉన్నాయి ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాడు దమనుడు సిరుడు ఈయన వీడియోలు చూసేదంటే గూగుల్లో కూడా అవే ఉన్నాయి దమనుడు సిరుడు అనే ముచ్చట్లేదు ఏం డ్రామానా ఇది ప్రతి ఒక్కరు ఒకటే దొంగ కాకపోతే ఎందుకు సమాధానం చెప్పాలి కదా దొంగ కాబట్టి రమ్మనండి అరగంట అవుతుంది ఇంతవరకు కనీసం టచ్ చేయలేదు అంటే ఎవరు తప్పుంది ఇక్కడ క్వశ్చన్ చేయడానికి వచ్చాము సమాధానం చెప్పానండి ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు అట్లా ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇప్పుడు మేము ఈయన జర్నలిస్టే వెంకటేష్ గారు తనని పంపించినాం అసలు లోపల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి అని పంపించినప్పుడు ఆయన యాజ్ యూజువల్ పేషెంట్ లాగా వచ్చిండు ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు ట్రీట్ చేసిన తర్వాత బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది ఇది ప్రొసీజరు లేకపోతే నువ్వు మెడిసిన్ వాడు అని చెప్తారు ఫస్ట్ వెళ్ళిన వెంటనే పేషెంట్ని కూర్చోబెట్టి టెస్ట్ రాసేసి నిమిషంలో టెస్ట్ చేసేసి మళ్ళా చేసే టెస్ట్ ఎంత ఏమైనా కట్టించుకున్నారా 600 రూపాయలు అది ఓన్లీ కన్సల్టెంట్ మాట్లాడండి 1 minute ప్లీజ్ పేషెంట్ రాగానే ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్ రాస్తారు లేదంటే ప్రాబ్లం సివియర్ గా ఉంటే బాబు ఇది పరిస్థితి ఇది కౌన్సిలింగ్ ఒక టీం ఉంటుంది కూర్చోబెడతారు డాక్టర్ కౌన్సిలింగ్ చేస్తాడు నువ్వు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు తగ్గుతుంది అని చెప్పిన తర్వాత ఆపరేషన్ అని అప్పుడేమన్నా మాట్లాడతాడు వస్తాడు 5 నిమిషాల్లో ఓపీ బుక్ అయిపోతుంది డాక్టర్ దగ్గర కూర్చుంటాడు డాప్లర్ టెస్ట్ అయిపోతుంది విత్ ఇన్ 5 to 10 minutes లో ఇమీడియట్ గా సర్జరీకి రెడీ చేసేస్తారు ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా జరిగేదా ఇది మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డాప్లర్ టెస్ట్ అనేది ఫ్రీ బయట దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ చేయాలంటే మరి ఫ్రీగా ఎందుకు చేస్తారు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఒక టెస్ట్ ఫ్రీగా చేయబడుతుందా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గమనించాలి ఇప్పుడు ఆయన మా దగ్గరికి రైడ్కి దాడికి వచ్చి ఎవరైనా ఇబ్బంది పెట్టిరా ఆయన ప్రశాంతంగా రావచ్చు చైర్లో కూర్చోవచ్చు మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పవచ్చు ఇది అటాక్ ఎట్లా అవుతుంది ఎంత దారుణం అసలు ఇది రిసిప్ట్ ఇది వేరే మేము డయాగ్నోస్టిక్స్ లో చేయించిన రిపోర్ట్ ఇది కన్సిజన్ చేపిస్తే 3,200 4,500 నుంచి 5,000 రూపాయలు ఈ టెస్ట్ ఉంటుంది ఆలోచించాల్సి ఈ డాప్లర్ టెస్ట్ ని ఫ్రీగా చేసి మీరు సర్జరీ మీదకి వదులుతున్నారు మళ్ళీ ఎంతసేపు అయిపోతుంది 1-2 minutes లో ఈ టెస్ట్ అయిపోతున్నారు అంతే ఎట్లా సాధ్యమవుతుంది సో ఒకసారి పేషెంట్ రండి మీరు రండి ఒకసారి రండి ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు చాలా క్లియర్ గా వినండి ఈయన పేరు వెంకట్రావు అండి వెంకట్రావు ఈయన ఎప్పుడు గతంలో గతంలో వాస్కులర్ సంబంధించిన దాంట్లో గత మంత్ 23వ తారీఖు కరెక్ట్ చూసుకోవచ్చు 23వ తారీఖు డాక్టర్ కన్సల్టెంట్ ఈయనకు పెయిన్ వస్తుందని చెప్పేసి కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఏం చేసిండు ఒక రిపోర్ట్ అంటే స్కానింగ్ చేయమని చెప్పేసి అన్నాడు అది ఎప్పుడు నెక్స్ట్ డే 24వ తారీఖు మీరు కరెక్ట్ డేట్ కూడా చూసుకోండి 24వ తారీఖు ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఆయన సర్జరీకి రిఫర్ చేస్తాడు డాక్టర్
సో ఇక్కడ ఐరావత్ అనేటువంటి ఒక హాస్పిటల్లో, తెల్లాపూర్ సంబంధించిన హాస్పిటల్లో 25వ తారీఖు నాడు డిశ్చార్జ్ సమ్మర్ ఇది. అంటే దీనికి కనీసం అంటే 3 రోజుల ప్రాసెస్ పట్టింది. ఇప్పుడు నేనేమంటున్నావు, ఇది గత నెల జరిగింది. సో ఇప్పుడు ఈ నెల ఆపరేషన్ ఇది సర్జరీ అయిపోయింది. ఉంటుంది క్లియర్ గా అక్కడ చూడండి. సర్జరీ నేమ్ S/P ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ వెరికోస్ వీన్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. ఇది 24వ తారీఖు, ఇది 25వ తారీఖు గత నెల. సో మేము ఏం చేసినామంటే, ఈ అరాచకాలు చాలా మంది బాధితులు మా దగ్గరికి వస్తే మేము మళ్ళీ పంపించినాం, ఏం జరుగుతుందో ఏందని చెప్పి తెలుసుకుందాం. పంపిస్తే ఈయన ఏం లేదు 1 minute చూసేసిండు. అసలు సర్జరీ అయిందా లేదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈయనకి. అంటే మినిమం ఇదే పేషెంట్ని ఇక్కడ నుంచి తీసుకపోదాం వేరే డాక్టర్ దగ్గరికి, సర్జరీ అయిందా లేదా అని చెప్తాడు. మినిమం చెప్తాడు. అది మినిమం కామన్ సెన్స్, డాక్టర్ యొక్క మినిమం కామన్ సెన్స్, సర్జరీ సంబంధించిన మినిమం కామన్ సెన్స్. సో ఇప్పుడు మొన్న ఒక 3 days బ్యాక్ మేము వస్తే టెస్ట్ చేసిండు, ఎస్టిమేషన్ చేసిండు. ఎంత లేజర్ ట్రీట్మెంట్కి ఏమో 2,10,000. ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ పేరు ఏంటండి? వీనోసిల్ అని చెప్పి అడ్వాన్స్ ట్రీట్మెంట్ 4,50,000 ఛార్జ్ చేస్తున్నారు. అదే మాకు కొంచెం అనుమానం వచ్చింది, అరే ఇది తేడా ఉందని చెప్పేసి టెనెట్ అనేటువంటి ఒక డయాగ్నోస్టిక్ బంజారాస్లో ఉంటుంది. ఇది నాకు తెలిసి ఇది చాలా పెద్ద డయాగ్నోస్టిక్స్. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీపిచ్చేసి ఇదే వ్యాస్కులర్ సంబంధించిన ఒక స్పెషలిస్ట్ తోటి దీన్ని అనలైజ్ చేపిస్తే చాలా ఇది పర్ఫెక్ట్గా రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా మీరు ఉంటే రండి, ఆ డాక్టర్ స్పెషలిస్ట్తో మాట్లాడదాం. ఆ వ్యాస్కులర్ సర్జన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో క్లియర్గా మాట్లాడే ప్రయత్నించడం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా మేము మాట్లాడినాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాళ్ళ దగ్గరికి చాలా కంప్లైంట్స్ మీద వచ్చినాయి. మాకు ఇంకా ఓవర్ కంప్లైంట్ మీరు ఇయ్యని మేము చర్యలు తీసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఇది ఒక్కటే పేషెంట్ కాదు. ఇప్పుడు ఈయన గత 3 రోజులు 4 రోజుల నుంచి ఈయన చేస్తున్నాం. పొద్దున మేము జస్ట్ క్యాజువల్ పంపించినామండి, జర్నలిస్ట్ వెంకటేష్ గారిని క్యాజువల్ పంపించినాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. నేను 5 members అడిగిన, అందరూ కూడా సర్జన్ అనే చెప్పారు. చెప్పండి మీకు సర్జరీ అన్నారు కదా. నేను రావడమే ఫస్ట్ ఎంట్రీలో 600 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత ఓపీ పిలుస్తారు, డాక్టర్ గారు చూస్తారు అని అంటే, లేదు ఫస్ట్ ఈ రూమ్ లోకి వెళ్ళాలి అని అన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళి అందులో బీపీ ఉందా, షుగర్ ఉందా, మెడిసిన్ వాడేవా అని అన్నారు. దాని తర్వాత ఇమీడియట్లీ నాకు అసలు స్కానింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇమీడియట్లీ సర్జన్ కార్డ్కి పిలిచిల్లు, ప్యాకేజ్ రూమ్ కార్డ్కి పిలిచి ఏం లేదు అసలు, ఇంకా డాక్టర్ కూడా చూడలేను. డైరెక్ట్ సర్జన్ కార్డ్కి ఆడ కౌన్సిలింగ్ రూమ్ కార్డ్కి పిలిచి మీరు సర్జరీ చేసుకుంటారా అని అడిగారు. నేను అసలు ఇంకా డాక్టరే చూడలేదు, సర్జరీ కార్డ్కి అప్పుడే ఎట్లా అసలు ఏందో తెలియాలి కదా ఇది అని చెప్పేసి నేను అడిగాను. అంటే ఇంకా మీకు చూడలేదా అని అన్నారు. క్లారిఫికేషన్ లేదా, నాకు ఇంకా స్కానింగ్ కూడా చేయలేదు అని చెప్పాను. అయితే వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటే ఒక 1/2 hour 40 minutes వెయిట్ చేసినాను. సీక్వెంట్ అంటే ఒక్కొక్కరికి చాలా పబ్లిక్ ఉన్నారు కదా, సీక్వెంట్ లో 2 to 3 minutes లో ఒక్కొక్కరికి లోపల పోగానే ఒక మేడం చూశారు. ఇమీడియట్లీ 2 minutes లో డాప్లర్ స్కానింగ్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. పోయి అడ కూర్చున్నాను, సార్ దగ్గరికి వచ్చాను. సార్ కూడా అన్నారు, మీకు చెడు రక్తం పైకి రావట్లేదు, మీకు సర్జరీ అవసరం. మరి సర్జరీ ఎవరు చేస్తారు సార్ అంటే, నేనే చేస్తాను అన్నాడు. నా దగ్గర వీడియో రికార్డ్ కూడా ఉంది, వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అది కాకుండా నేను మళ్ళీ వెళ్ళి దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా సార్ ఎప్పుడు చేస్తారు అంటే, మీకు ప్యాకేజ్ రూమ్ ఉంటుంది, రూమ్కి వెళ్ళండి అని అన్నారు. ప్యాకేజ్ రూమ్కి వెళ్ళాను. ప్యాకేజ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మరి సార్ ప్యాకేజ్ అడిగితే 240 చెప్పేసి దాన్ని ఆఫర్ లో 2 times చేశారు. 2,10,000 ప్యాకేజ్ చేసింది. మీరు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, మీరు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. ఓకే, మరి సార్ రేడియాలజిస్ట్ కదా, సర్జన్ కాదు కదంటే, సార్ సర్జన్ కూడా సార్ చేస్తారని చెప్పాడు. అది కూడా ఉంది. దాని తర్వాత బిల్లు మీద స్టాంప్ వేయలేదు, బిల్ మీద స్టాంప్ వేసుకున్నాను. వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో కూడా అడిగాను, సార్ రేడియాలజిస్టా సర్జన్, నాకు సర్జరీ ఎవరు చేస్తారు మరి అని అడిగాను. సార్ సర్జన్ రేడియాలజిస్ట్ అని వాళ్ళు క్యాష్ కౌంటర్ లో కూడా చెప్పారు. అది కూడా ఉంది. మరి ఒక రేడియాలజిస్ట్ సర్జన్ ఎట్లా చేస్తాడు అనేది మెడికల్ కౌన్సిల్ చెప్పాలి. అవును చెప్పాలి. అది చాలా సీరియస్ గా మెడికల్ కౌన్సిల్ అడిగినా కూడా అదే మాట్లాడారు. మీకు ఏమైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంది? సరే ఎక్కడ కట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమైంది మీకు, ఏమైంది చెప్పండి. నేను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేయించుకుని నాకు కొద్దిగా కాళ్ళు నొప్పిగా ఉంటే ఒకసారి చూపించుకున్నాను, వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. చూపించుకున్నాను, ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఆటో డ్రైవర్ అండి, మళ్ళీ 2 లక్షలు అవుతాయి ఆపరేషన్ అన్నారు. 2 లక్షలకు ఆపరేషన్ కానీ నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మా తమ్ముడు చేయించాడు నాకు ఆపరేషన్. అసలు మా తమ్ముడికి డౌట్ వచ్చింది, నాకు ఆపరేషన్ చేయించాడా చేయలేదా అని నాకు డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను. మా తమ్ముడికి ఫోన్ చేస్తే అలా నీకు డౌట్ వస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళి, వేరే టెనెంట్ అనే హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నా, నీకు డౌట్ తీరిపోద్ది కదా అని అన్నారు. అనగాంటే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయొచ్చు, మళ్ళీ స్కాన్ చేయించుకున్నా. స్కాన్ చేసుకోగానే దాంట్లో అసలు ఏమి లేవు అని వచ్చింది.
ఈ 2 లక్షల రూపాయలు ఇప్పుడు నేను ఆటో తోలుకొని 2 లక్షలకి ఎప్పుడు సంపాయాలి నేను? నీకు ఇంకో అడ్వాన్స్ 4,50,000 కూడా చెప్పారు కదా? అది 4,50,000 చెప్పారు. 4,20,000కి ఫైనల్ చేస్తా అన్నారు. ఆ తర్వాత ఇది మొత్తం ఫ్రాడ్ అని తెలిసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్. సో ఇక్కడ విషయం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంతకంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఒకసారి మీకు చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎంత బిల్స్ వేస్తున్నారు, బ్లడ్ టెస్ట్కి ఎంత బిల్ వేస్తున్నారు ఒకసారి చూడండి. మీకు క్లియర్గా నేను చూపిస్తా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. వీళ్ళు వేసిన బిల్లు ఓవరాల్ గా పేపర్ మీద వేసినటువంటి బిల్లు కిందనేమో 4,50,000 కింద 4,50,000 ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. పైననేమో లేజర్ ట్రీట్మెంట్ కి 2,10,000 రూపాయలు వేయడం జరిగింది. దీనిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లడ్ టెస్ట్లకి ఎంత ఉందండి? ఇక్కడ బ్లడ్ టెస్ట్లు 19,000 ఉంది బ్లడ్ టెస్ట్లకే, అసలు 90,000. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇంకో అరాచకం ఏంటంటే 19,000 కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత కాదు బ్లడ్ టెస్ట్లకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహానుభావుడు రూరల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి నాబార్డ్ నుంచి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. జనరల్ నాబార్డ్ అనేది ఈ మెడికల్ ఫీల్డ్ లోన్ ఇవ్వదు. అసలు అది కూడా చాలా పెద్ద స్కామ్. అది కూడా బయటపడాలి. ఈయనకు సంబంధించినటువంటి క్లినికల్ రీసెర్చ్ విషయంలో కావచ్చు చాలా రకాల ఘోరాలు ఉన్నాయి. అన్ని ఘోరాలు కూడా బయటపడాలి. ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద రాకెట్ ఉంది. చాలా పెద్ద మెడికల్ మాఫియా రాకెట్ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాస్కులర్ అసోసియేషన్ ఏవైతే ఇమ్మీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్కామ్ అసోసియేషన్ అని కూడా ఆయన పేరు ఉంది, రామకృష్ణ గారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు నేను. సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పింజాల రామకృష్ణ గారు అని ఈ వాస్కులర్ సంబంధించినటువంటి ఆయన ఆద్యుడు, కంప్లీట్ గా ఫస్ట్ డాక్టర్ ఆయననే. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్జన్ కాదా అవునా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మీరు ఒకసారి. పింజాల రామకృష్ణ గారు, వారు కూడా ఈ వాస్కులర్ సంబంధించినటువంటి అసోసియేషన్ లో మెంబర్. ఆయన సర్జన్, సర్జన్ టాప్ మోస్ట్ సర్జన్. ఈయన సర్జన్ కాదు, ఈయన సర్జన్ కాదు. వీళ్ళు ప్రొసీజర్ చేయడానికి మాత్రమే అర్హులు, సర్జరీ చేయడానికి అర్హులు కాదు. రాడు. ఎందుకంటే ఆయనకు ఒక రకంగా క్వశ్చన్ చేసి స్టెప్ లాక్ వేసుకున్నాడు. పోలీసులు రావాలి, పోలీసులు వచ్చారు. ఇప్పుడు బయటకు వస్తారని చూద్దాం. ఏంటంటే మెడికల్ టర్మ్స్ జనాలకు తెలివై కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మెడికల్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటారు. అమాయకమైన ప్రజలు అరే ఇదే ట్రీట్మెంట్ అపోలో పోదాం 1,90,000 చెప్తా ఉన్నాడు కదా, 1,10,000 1,20,000 చెప్పిస్తాను నేను. ఈ 4,50,000 అడ్వాన్స్ ట్రీట్మెంట్ 4,50,000 ఎట్లా చెప్తారండి? హలో సార్, నమస్తే అండి. నా పేరు దాసర్ శ్రీనివాస్ అండి, జర్నలిస్ట్ నేను. సార్ ఇక్కడ ఏం లేదండి, ఆవిస్ హాస్పిటల్ అని ఒక వాస్కులర్ సంబంధించినటువంటి ఒక సర్జన్ అని చెప్పుకుంటున్నటువంటి రాజా కొప్పల గారు, డాక్టర్ రాజా కొప్పల గారికి ఒక చిన్న అక్రమాలు జరిగితే ఇక్కడికి వచ్చామండి రిపోర్ట్ చేయడానికి. హలో సార్, వినబడుతుందా సార్? సార్ ఏం లేదు సార్, మేము ఈ డాక్టర్ రాజా కొప్పల అని చెప్పేసి వాస్కులర్ రేడియాలజిస్ట్ అనే వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. తను వాస్కులర్ సర్జరీస్ చేస్తని చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తే మేము డైరెక్ట్ లైవ్ లో మేము రిపోర్టింగ్ చేయడానికి వచ్చాము. సార్ ఇప్పుడు వాస్కులర్ రేడియాలజిస్టులు సర్జరీ చేయొచ్చా సార్? సార్ సార్ ఇప్పుడు లేజర్ సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ ఎట్లా చేస్తారు సార్? అంటే ప్రొసీజర్ మాత్రమే చేయొచ్చు, సర్జరీ చేయడానికి లేదు. దీనికి ఏమైనా నామ్స్ ఉన్నాయా సార్? దీనికి ఏమన్నా ఇట్లాంటి వాళ్ళకి చేయడానికి? ఈయన ఓపెన్ గా సర్జరీ పెట్టుకుంటున్నాడు, వాస్కులర్ సర్జరీ పెట్టుకున్నాడు సార్. హలో సార్, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండండి, చేసిండు. ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓపెన్ సర్జరీ అర్హత లేదు. రావదండి. ఇంటర్వ్యూషన్ రేడియాలజిస్ట్ వూండ్ కేర్ కి ఏం సంబంధం సార్? వూండ్ కేర్ చేస్తారండి, ఎందుకు చేయరు? నెట్వర్క్ లేదు.
చెప్పాలి అదే మనం వెళ్ళిపోతాం మనకి సార్ సార్ ఇప్పుడు ఈయన గూగుల్లో ఏం పెట్టుకున్నారంటే వాస్కులర్ సర్జన్ పెట్టుకున్నారు సార్. వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాస్కులర్ రేడియాలజిస్ట్ వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా సర్జరీ డన్ బై అని ఉన్నది. సర్జరీ చేయొచ్చా సార్? ఓపెన్ సర్జరీస్ సార్. సో సో ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఆల్రెడీ ఒక హెల్తీ పేషెంట్ కి ఆల్రెడీ మళ్ళీ సర్జరీ చేస్తామని చెప్పేసి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ చెప్పేసి 4,50,000 ఒకటి, లేజర్ సర్జరీ కింద 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సార్. అది కూడా ఒక 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ చేసేసి 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ ఎంతసేపు చేస్తారు సార్ మీకు తెలిసినంత ప్రకారం? సార్ యావరేజ్ ఎంత టైం పడుతుంది సార్? అంటే ఎంత టైం పడుతుంది జనరల్ గా సార్ మీకు తెలిసిన? సార్ మనోడు 2 నిమిషాలని మొత్తం ఇట్లా కాళ్ళకు పూసేసి ఒక రిపోర్ట్ రాసేసి దమనులు సిరలలో నుంచి రక్తం సరిగా గుండెకి ప్రవహించడం లేదు, సో మీరు ఇమీడియట్ గా సర్జరీ చేసుకోండి చెప్పేసి ఇమీడియట్ గా 2-3 నిమిషాల్లో స్కానింగ్ అయిపోతుంది. తర్వాత 1 అవర్లో డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత ఇమీడియట్ గా సర్జరీ అంటారు. సర్జరీ కూడా 10 నిమిషాలు చేసేసి 3 గంటలలో పంపించేస్తున్నారు. దీనికి 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్ కి. ఇంకో ట్రీట్మెంట్ కు 4 లక్షలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ప్రొసీజర్ సార్ 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 ఇప్పుడు ఈయన రూరల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని దాదాపు లక్షలు గుంజుతున్నారు సార్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే నాబార్డ్ నుంచి లోన్ తీసుకొని రూరల్ ఫార్మర్స్ కి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి రూరల్లో ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించండి. మేము కూడా మీకు కంప్లైంట్ ఇస్తాము ఈయన మీద, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ అయినాయి సార్. ఆ సర్జరీస్ చాలా ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడే మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ఆ బాధితులు రోజుకు 4 కేసులు, అంటే మాకున్న ఒక డాక్టర్ ద్వారా తెలిసే విషయం రోజుకు 4 కేసులు ఇదే హాస్పిటల్ నుంచి ఫెయిల్ అయ్యి అక్కడికి వెళ్తున్నారు. అంటే మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి సర్జరీస్ అని కూడా. ఇది చేసేటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయో సార్. సార్ సార్ ఏం లేదు, ఒక నేను రఘు సార్ నా పేరు, నేను మనతోలి వెలుగు జర్నలిస్ట్. చిన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాగానే మనం ట్రీట్ చేయగానే ఇమీడియట్ గా సర్జరీ అనం కదా సార్ మనం? అంటే చెప్పాలి కానీ రకరకాల ఇప్పుడు ఎమర్జెన్సీగా మీరు పేషెంట్ ఓపీ తీసుకుంటాడు, రాగానే డాప్లర్ అయిపోగానే ఇమీడియట్ గా మీరు వచ్చేయండి లోపలికి అని చెప్పి చేసేయడమే. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు సేమ్ ఓన్లీ లేజర్ మీరు అంటున్నారు, ఓన్లీ లేజర్ చేయడానికి ఓకే అని అంటున్నారు. ఓకే బానే ఉంది, కానీ దాని పేరుతో మీరు ఓకేగా సర్జరీని పెట్టుకొని తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినట్టే కదా. అప్పుడు సమాచారం ఇచ్చినట్టే కదా. అది ఎవరో పెట్టిరు అని అంటే మీ హాస్పిటల్ వాళ్ళే పెట్టిరు కదా వాస్కులర్ సర్జన్ అని గూగుల్. పేషెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ లో కూడా డాక్టర్ రాజా గారే సర్జరీ చేశారని చెప్తున్నారు. ఇదంతా అమాయకమైన జనం కదా. వాళ్ళ వాళ్ళు ఎంటర్ కాగానే మేము ఒక పేషెంట్ పంపించినాము. పేషెంట్ అంటే మన జర్నలిస్ట్ నే పంపించినాము. మీకు వెయిన్స్ ఉన్నది చలో సర్జరీ అని చెప్పి కొటేషన్ కూడా ఇచ్చేసినారు. అంటే దానికి మెడిసిన్ లేకపోతే ఇంకేదన్నానో ఒకవేళ ఉంటేనైనా చెప్పాలి కదా, టైం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం లేదు, వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోకుండా సర్జరీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్ కి సర్జరీ అయిపోయింది, వేరే సర్జరీ అయిపోతే నీ దగ్గరికి వచ్చి సర్జరీ చేయాలన్నాడు, మళ్ళీ చేయాలన్నాడు. వీళ్ళు వేరే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చారు. టెస్ట్ చేసుకొని వస్తే ఏం లేదని చెప్పారు. ఈయన దగ్గరికి వస్తే సర్జరీ చేయాలంటాడు. అంటే మీకు ఆల్రెడీ జరిగిందనే తెలీదా? నార్మల్ ఇచ్చారు. అంటే మీరు కూడా అసోసియేషన్ కాబట్టి మీరు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము సార్. ఒకసారి ఈ బాధితుతో మాట్లాడి ఈయన వీళ్ళ మదర్ చాలా సఫర్ అయింది.
ఏమైంది సార్ క్లియర్ గా మీరు యాక్చువల్లీ మా మదర్కి 2 కాళ్ళకి అల్సర్స్ ఉన్నాయి. 2 కాళ్ళకి అల్సర్స్ ఉంటాయి. ఓకే. అల్సర్స్ కాస్త ఏమయ్యాయంటే ఇది లేజర్ సర్జరీ చేయాలి అన్నారు. చేశారు. ఎక్కడ? వైజాగ్ కళా హాస్పిటల్లో చేశారు. కళా హాస్పిటల్ ఏ డాక్టర్? రాజవి గోపాల్ గారే చేశారు. ఇక్కడ కదా ఆయన? లేదు, అక్కడ కన్సల్ట్ డాక్టర్ ఓకే. సో అది ఇప్పుడు అతను చేసిన విత్ ఇన్ 6 to 10 months లో మళ్ళీ రిపీట్ అయింది. అది ఉండండి వచ్చేసింది, బాగా పెద్దది అయిపోయింది. మళ్ళీ వెళ్తే అదే ప్రెజెంట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మా అమ్మకి ప్రెజెంట్ అదే నడవలేని స్థితి ఉంది. సో మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఏముంది హైదరాబాద్ రా, అక్కడ అవిస్ హాస్పిటల్లో చేస్తాను, 4 lakhs పట్టుకొని అవుతుంది అని చెప్పారు ప్యాకేజ్. నేను అంత స్తోమత లేదంటే అది నీ బాధ నాకేం చేయమంటావు అంటున్నారు. మళ్ళీ ఎందుకు 4 lakhs? ఆల్రెడీ ఆ సర్జరీ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగిందా? డ్యామేజ్ జరిగింది. సర్జరీ వల్లే అయిందా అది పూర్తిగా అందులో వీన్స్ పోలేదంట. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపిస్తారు. ఇది సర్జరీ అయిన తర్వాత అడుగుతున్నాను. సర్జరీ అయిన తర్వాతే అది. సర్జరీ అయిన తర్వాత 6 months ఏం క్యూర్ అయినట్టు చేయకూడదు సార్. అలాంటి కేసులు చేయరు ఎవరు, ప్రపంచంలో ఎవరు చేయరు. పెంచల రామకృష్ణ గారు పేరు చెప్పారు కదా, ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్దాం కావాలంటే, ఈ మ్యాచ్ మొత్తం పరిగెద్దాం. చేయరు. ఏం చేస్తారు? నేను మెడికల్ అండి సార్. ముందుకు రండి. మెడికల్ లో ఏంటి మీరు? టెక్నీషియన్ అండి. టెక్నీషియన్. హాస్పిటల్ పేరు జనరల్ గా పేషెంట్ రాగానే సర్జరీకి రిఫర్ చేస్తారు? నెవర్ అండి, ఎవరు చెప్పరు అట్లా. నో వన్. ఎవరు ఎందుకు చెప్తారు సార్? సివియర్ గా ఉంటే చెప్తారు. ఎప్పుడైతే చాలా రెగ్యులర్ గా మీద పగిలిపోతుంది సార్, వచ్చేసి కొన్ని సందర్భాల్లో పగిలిపోతాయి. ఆ టైంలో రివర్స్ పొజిషన్ కాళ్ళు పైకి పెట్టుకొని ఎమర్జెన్సీకి తెచ్చుకుంటే ఏమైనా క్లాత్ కట్టేసుకొని టైట్ చేసుకుని లేజర్ సర్జరీ చేస్తారు, లేదా లేజర్ అబ్లేషన్ చేస్తారో, వీనో సీల్ చేస్తారో, లేదా కంపల్సివ్ బ్యాండేజ్ పెట్టి వదిలేస్తారో, డిపెండ్స్ అపాన్ సర్జన్. ఓకే. సో ఐ నెవర్ మెట్ ఎనీ రేడియాలజిస్ట్ ఇంత అగ్రెసివ్గా 65 ఓపీ చూస్తుందంటే టాలెంటెడ్ యాక్చువల్లీ చెప్పాలి. 65 ఓపీలో 45 మందికి సర్జరీ అయినా చెప్తున్నాను నోట్తో. రికార్డ్ 25 members స్టాకింగ్ చేసి పంపించాం, మిగిలిన 40 మందికి సర్జరీ లేక ఆ 40 మంది ఎంతమంది వర్ది ఉంటారు సర్జరీ వర్తి? అసలు అందరికి లేజర్ జనరల్ గా చేస్తుంటారు? చేయరు సార్, చాలా మంది స్టాకింగ్స్ తో చాలా వరకు తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి వస్తే స్పీడింగ్ చాలా ఎక్కువ ఉంటాయి. మేల్ కంటే లాంగ్ సిట్టింగ్ డ్రైవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, టైలరింగ్, ఆటో డ్రైవర్స్, ఫార్మర్స్ ఇట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ తెలంగాణలో సర్జరీ చేయరు సార్, చాలా మంది చేయించుకోరు. ఎందుకంటే సర్జరీ ఇస్ నాట్ స్మాల్ థింగ్. ఎక్కడ కార్పొరేట్కి వెళ్ళినా మినిమం 1.23. లేజర్ ఏంటి? సర్జరీ ఏంది? సర్జరీ కాదు, ఇది లేజర్ అబ్లేషన్ సార్. అబ్లేషన్ యాక్చువల్లీ బ్లేడ్ పట్టుకోవాల్సిందే. బ్లేడ్ వస్తుంది సార్, 11 number బ్లేడ్ తో మనం వెయిన్ గుచ్చాల్సిందే. జిఎస్సీని గుచ్చి లేజర్ ఇన్సర్ట్ చేయాల్సింది. జంక్షన్ నుంచి 2 centimeters అవే నుంచి బర్న్ చేయాలి. దాన్ని సర్జరీ అంటారా? ప్రొసీజర్ అంటే థెరపీ వాడెవర్ తను చేయొచ్చు అంటున్నారు కదా. యాక్చువల్ చేయొచ్చు సార్. అయిపోయిన పేషెంట్ మళ్ళీ నేను 2 లక్షలు కట్టి నేను చూసుకుంటాను ఎట్లా మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరే డాక్టర్ అనుకుందాం సార్, మీరు వస్తే బాబు నీకు ఆల్రెడీ అయిపోయింది కదా బాబు, ఎందుకు నన్ను పూల్ చేస్తామంటాం. కొంచెం దిమాగ్ ఉన్నాడు ఎవడైనా, 26 years ఎక్స్పీరియన్స్ అతనికి. నువ్వు పోయి కౌన్సిలింగ్ రూమ్ లో ప్యాకేజ్ మాట్లాడుకుని రా, నేను చేస్తానంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఇది పరిస్థితి. సో ఇది సిచ్యువేషన్. మేము ఓన్లీ ఇక్కడ రిపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, ఒక ఛానల్ 2 ఛానల్ వస్తే మళ్ళీ వీడు మాట్లాడుకున్నాడు అంట. ట్రెండ్ నడుస్తున్నది కదా, ఈ ట్రెండ్ ఒకటి మోపైంది కదా. సో ఈ ట్రెండ్కి మనం స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా టీమ్గానే కొన్నింటి మీద వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము ఓన్లీ ఆయన క్వశ్చన్స్ అడిగినాం. ఆయన ఇప్పుడు ఒకవేళ సచ్చీలుడు అయితే, మేము ఏ తప్పు చేయకపోతే మొత్తం మీరు దీని మీద ఎంక్వైరీకి మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ వీళ్ళకి కూడా ఆన్సర్ చేయాలి. నేనైతే ఎక్కడ చరిత్రలో మనం ఎవరైనా చూడం, అసలు పేషెంట్ని పంపించగానే ఇమీడియట్గా నీకు సర్జరీ చేయాలనేది మనం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ చూడం. ఈ దేశంలో నేను ఒక జర్నలిస్ట్ని పంపిస్తే నీకు సర్జరీ చేయాలని కొటేషన్ రాసిరంటే, ఇక మీరు ఏ టెస్ట్ కాకముందే అంటే ఆడ కూర్చుంటే కథమే లోపలికి. మరి ఇంత దుర్మార్గంగా ఎట్లా? మేము ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం కదా, మీకు ఎవిడెన్స్ ప్రెజెంట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి హాస్పిటల్స్ మీద మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు యూట్యూబ్ వీడియోలు, ఆ హాస్పిటల్ వెబ్సైట్లు చూసి మోసపోతాయి చేసి, అందులో వీడియోలు పెట్టేటువంటి అంటే మాట్లాడేటువంటి పేషెంట్లు కూడా వాళ్ళ కన్సెషన్ ఇవ్వడం ద్వారా ఇంకో దాని ద్వారా వాళ్ళు వీడియోలు పెడతారు. సరే మాకు ట్రీట్మెంట్ మంచిగా చేస్తారన్న దాని కారణం చేత వీళ్ళు వీడియోలు అందులో పోస్ట్ చేస్తారు. దయచేసి మోసపోకండి. ఇదే అని కాదు, ఏ హాస్పిటల్ సెలబ్రిటీలు కూడా దీన్ని హీరో అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు, శుభలేఖ సుధాకర్ ప్రమోట్ చేస్తున్నాడు, హీరోయిన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్స్ కి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, 1-2 పేషెంట్లకి ఇట్లా జరిగిందా, మొత్తం పేషెంట్లకి ఇట్లనే జరుగుతున్నదా, మొత్తం ఇదే రకంగా వ్యవహరిస్తున్నారా? ఎంక్వైరీలో తేలాలి. చాలా కంప్లైంట్ వచ్చినాయని చెప్తున్నారు. థరో ఎంక్వైరీ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది కదా.
మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. ఏపీ తెలంగాణలో చాలా మంది బాధితులు వస్తారు. ఎవరైనా బాధితులు ఇట్లాంటి వాటి హాస్పిటల్స్, ఈ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్స్ ఉంటే దయచేసి మాకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు కింద అన్ని ఛానల్స్ లో ఈ వీడియో ప్లే అవుతుంది. కింద కామెంట్స్ లో మీ నెంబర్ ఇవ్వండి. కన్సర్న్డ్ పీపుల్ అందరూ అన్ని ఛానల్స్ మీకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసి, ఎందుకంటే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఫేక్ దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. పేషెంట్ని ఎంతవరకు మనం మ్యాక్సిమం వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా ఇంకోటి చేయకుండా కట్టడి చేయడానికి డాక్టర్ ప్రయత్నం చేయాలి. మెడిసిన్ ద్వారా ఏమైనా తగ్గుతుందేమో ప్రయత్నం చేయాలి. బేసిక్ అంతే చేస్తారు కదా ట్రీట్మెంట్లో భాగంగా. ఏమి ప్రయత్నం చేయకుండా నేను ఇంతవరకు హాస్పిటల్కే పోలే. ఇష్యూ ఉన్నదనో ఇంకోటనో ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన డైరెక్ట్ రాగానే నీకు సర్జరీ చేయాలంటున్నాడు. ఇంకోటి రాకన్నా ఇప్పుడు మనం అడుగుతానికి వచ్చాము, బయటకు వస్తలేడు ఆయన. జనరల్ గా పేషెంట్ కి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు అటాక్ చేస్తారు, ఇంకోటి ఉంటుంది. అంతా వీళ్ళు రిసెప్షనిస్టా జస్ట్ ఇప్పుడే టెర్మినాలజీని మెడికల్ అసోసియేషన్ కూడా డివైడ్ చేయాలా. వాటి అసలు ఈ సర్జరీ అంటే ఏంది, లేజర్ అంటే ఏంది, టెర్మినాలజీని డివైడ్ చేయాలా, ప్రజలకి అవగాహన తీసుకురావాలా. సో ఇది ఎండా రాడు కదా, రాడనే అనిపిస్తుంది. ఒకసారి అడగండి. మనం ఏం క్వశ్చన్స్ అడగము, ఆయన క్లారిటీ ఇచ్చి ఆయన వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక్కసారి మీరేమైనా ఇప్పించి మేము వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఒక్కసారి అడగండి. నేనేమంటున్నా జస్ట్ ఆయన వచ్చి ఆ చైర్ లో కూర్చుంటాడు, క్లారిఫికేషన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆయనే మాట్లాడుతున్నాం. సార్ నేను కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటాను. సో నా పేరు డాక్టర్ రాజా అండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. 99 జగాల దగ్గర కూడా నేను ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియేషన్ చెప్పుకుంటాను. ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తే నాకు తెలియదు, కానీ నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే నేను ఏం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాలో, ఎండి చదువుకొని ఉస్మానియాలో, నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం. మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా కానీ ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత. అది మా అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది. మేము కోసి చేసే డాక్టర్లం కాదు. కాబట్టి గత 8 ఏళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్గా ఉన్నాను. ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను, 30% భారతీయులకి వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. మనం ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా 10 మందికి ఉంటుంది. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నేను నిజం చెప్తున్నా. నా 20 ఏళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది 95. నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. కొన్ని యూరోపియన్ స్టడీస్లో 60% అని కూడా ఉంది. సార్ అది వేరే సంగతి. పోతే ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. ఓకే, ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి. ఓకే, మీకు ఎవరు ఏం చెప్పినా తప్పు సార్. అది నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాలు నొప్పులు వచ్చాయని చెప్తారు, నిల్చుంటేనే వాపులు వచ్చాయని చెప్తారు. సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి. సో నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని. అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనేవాళ్ళంటే మీరు కిక్ బ్యాక్ తీసుకుంటున్నారు, ఇది అది ఊరికే స్కాన్లు పంపుతున్నారు అనవసరంగా. అంటే ఈ స్కాను నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఫాస్ట్గా అవుతుంది అంటే రోజుకి 65 నుంచి 70 వెరికోస్ స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం. నేను ఒక పేషెంట్ దగ్గర వెరికోస్కి డబ్బులు తీసుకోలేదు. దానిలో ఏమీ అబద్ధం లేదు, దానిలో ఏమి ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి. నౌ రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్. కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్. మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి, నా కేస్ షీట్లు మీకు ఎన్నెన్నో ఇచ్చేస్తాను, అన్నీ చూడండి. అవర్ సక్సెస్ రేట్ 94, 96, 97 అంటే చెప్తాం. ఎవరికి 100
ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణంగా నా పిల్లలు మీరు ప్రమాణం చేసి పెడుతున్నా ఎవరికి కూడా నేను 100కి 100 రూపాయలు తగ్గుతుందని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డు కానీ లైవ్ రికార్డులో కానీ ఉండే అవకాశం లేదు. నేను 100% పదం వాడలేదు. ఒకవేళ మీరు మీ కేస్ షీట్ చూస్తే కూడా అందులో కూడా వీఆర్ నాట్ గ్యారెంటీ మీరు సైన్ చేస్తారు. మీ కేస్ షీట్లో మీ కన్సెంట్ కాపీ కూడా నేను వల్ల గుద్ది చూపిస్తాను. ఇక మూడో విషయం వస్తే ఇవాళ ఏమేమి అనుకున్నాము, ఒకటి పేషెంట్, ఒకటి ఇది నా స్కానింగ్ ఎందుకు చేస్తున్నాము, స్కానింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలి, సరే ఫాస్ట్ స్లో అది ఏముంది. సో ఓవరాల్గా మీరు ఒక నిమిషంలో చూసి పంపించారు అనే విషయానికి యాక్చువల్గా ఇది నేను అమెరికాలో నేర్చుకున్నది. తప్ప రైటా మనం డెఫినెట్గా వీ కెన్ గో టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఒక డాక్టరు ఒక స్టాండర్డ్ వాస్కులర్ క్వశ్చనర్ని అడుగుతారు. ఇది ఒక నిమిషంలో జరిగింది కాదు. ఒక డాక్టరు స్టాండర్డ్ వాస్కులర్ అంటే ఆ నొప్పో గిప్పో ఏదో వాళ్ళు చెప్తేనే మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. సెకండ్, ఒక పర్సన్ స్కాన్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే, లేకపోతే నేను కూడా చాలాసార్లు వెళ్ళి స్కాన్ చేసిన డాక్టర్లు ఉన్నాయి. థర్డ్, అప్పుడే నేను ఇక్కడ నిమిషం స్పెండ్ చేస్తాను. ఈ నిమిషం అనేది అక్కడ స్టార్ట్ కాదు, ఈ నిమిషం అనేది ఇక్కడ స్టార్ట్ కాలేదు, నిమిషం అనేది థర్డ్ రూమ్లో స్టార్ట్ అయింది. సో ఇది నా రిప్రజెంటేషను. ఏమన్నా తప్పులు జరిగితే డెఫినెట్గా ఐ విల్లింగ్ టు రిప్రజెంట్, డిస్కస్. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్టు, ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి కానీ గత 8 ఏళ్లుగా ఒక్క ఎర్రర్ కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్, నేను నిలబడి నేను శిక్ష అనిపిస్తాను. మీరు ఇక్కడ బాగా ఉండండి, ఇప్పుడు మాట్లాడండి, ఇద్దరితో మాట్లాడండి. మీరు ఆల్రెడీ 100% అస్యూరెన్స్ ఇచ్చారు, ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ వైజాగ్లో కళా హాస్పిటల్లో మీరు చెప్పారు. కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా, కళా హాస్పిటల్లో మీరు సర్జరీ చేశారు కదా, అక్కడే చేశారు మీరు, ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు 100% వాళ్ళ మదర్కి 6 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 4 లక్షలు ఇచ్చుకొని హైదరాబాద్ రండి అని చెప్పేసి రెక్లెస్ గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఆయనతో మాట్లాడండి, పక్కన ఉన్నాడు కదా. నేను నా వర్షం చెప్తాను సార్. పక్కన వాళ్ళ బాధితులు వాళ్ళ కొడుకు అండి, డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. ఆ ఇబ్బందులతోటి వచ్చిండి మీ దగ్గర నుంచి కేసులు రోజుకు 4 వాస్కులర్ సర్జరీ జరిగి ఒక సర్జరీ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్ గా. మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీరు చేసిన సర్జరీస్ ఫెయిల్యూర్స్ వల్ల వెళ్తున్నాయి. దానికి మీరే సమాధానం చెప్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళ కర్మ. నేను ఎప్పుడు అది చెప్పలేదు, నేను అలా చెప్పలేదు. నేను ఇన్ఫాక్ట్ నేను అమౌంట్ తీసుకోకుండా ఈ మంత్ రికార్డులు ఇస్తా, 4గురికి నా ఆపరేట్ చేసి తెలిసిన పలానా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వస్తే నాకు ఈ స్వామి అని చెప్పిన కేసులు రికార్డులు ఇప్పుడు నీకు ఇస్తాను. ఉన్నాయి నా దగ్గర. నాకు మినిస్టర్ గారు ఎవరో తెలిసిన ఏదో ఉంటే నేను వాళ్ళకి అర్జీ పెట్టుకొని, అయ్యా మీరు మీకు సీఎంతో సంబంధం ఉంది కదా, సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి, వచ్చినాక నాకు పైసలు ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు 4 ఉన్నాయి. ఈ నెల ఆ పేర్లు కూడా ఇస్తాను. అమౌంట్ ఫస్ట్ బిల్స్ ప్రకారం చేయలేమన్నా అన్న, నేను చెప్తా, అది కూడా చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. సీఎం రిలీఫ్ ఫండ్లో క్యాష్లెస్గా మేము అంటే వాళ్ళు ఎల్ఓసి మీద మేము చేసే అవకాశం లేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ 28 లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది, ఆ కాగితం కూడా ఇస్తాం. గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నేనంటే ఈజీ కదా సార్, మీరు పాత వాళ్ళని ఎవరు అడగలేకపోయినారు కదా. సరే తర్వాత మీరు పాత వాళ్ళని ఎప్పుడేమో అడగలేకపోయినారు, నేను ఎప్పుడు ఈజీ టార్గెట్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు తినని పంపించినాం మేము, తనకి ఎట్లా మీరు 5 నిమిషాలు సర్జరీ అని 10 నిమిషాలు డిసైడ్ చేశారు? నేను నాకు చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది, మీకు రికార్డింగ్ ఇస్తాను. నేను చెప్పింది సో నేను క్లియర్ సర్జరీ చేస్తానన్నారు కదా మీరు. నేను ఆయన వచ్చింది వెరికోస్ వెయిన్స్ తోని. సో నేను చెప్పింది హాస్పిటల్ అది కదా సార్. అవును, అందుకని సరిగా పంపించినాం సార్. ఉన్నాయి కదా ఆ కాళ్ళు ఫోటోలు లేవా, కాళ్ళు వెరీ వెయిన్స్ లేవా? ఆర్గ్యూ చేయడం రాలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరే అన్నారు 60-70% వెరికోస్ వెయిన్స్ ఉంటది అని మీరే చెప్పారు, ప్రాబ్లం ఉంటుంది. తను కూడా అట్లనే సర్జరీ అని అనలేదు, సర్జరీ చేసుకుంటే బెటర్ అన్నా. తగ్గదు కదండి, అవసరం అని అందరికీ నేను చెప్పేది ఒకటే ఆల్గోరిథం. ఇంకా ఘోరంగా ఎట్లుందండి మీ హాస్పిటల్లో? ఆయన ఇంకా మీ దగ్గరికే రాలేదు, ఆడ కూర్చుంటే సర్జరీ సార్ స్కాన్ కాకుండా రాయకుండా చెప్పే క్వశ్చన్ అయితే నేను డెఫినెట్ గా మీరు అన్న నాకు తెలియకుండా ఉంటే మాత్రం నేను వాడిని ఇప్పుడు డిస్మిస్ చేస్తాను. నేను క్వశ్చన్ లేదు, నేను సంతకం పెట్టుకునే లేకుండా నేను సంతకం పెట్టుకున్న వాళ్ళు పట్టు కూడా బ్యాండేజ్ స్కానింగ్. మీ హాస్పిటల్ గొప్ప అని చెప్పుకోవడానికి తప్పలేదు, బయట హాస్పిటల్ మంచిగా అని చెప్పేసి నువ్వు ఎట్లా సర్టిఫై చేస్తావు? ఎప్పుడు సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? ఉంది వీడియో.
మీరు మాట్లాడింది ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా వేరే అనుకో ఈ ఇష్యూ మీద 50-60 కుట్లేసి వండ పెడతారు నిన్న. అవును స్ట్రిప్పింగ్ లో చేస్తారు. గవర్నమెంట్ స్ట్రిప్పింగ్ లేజర్ అయితే లేదు. చెప్తాను లేదు స్ట్రిప్పింగ్ చేస్తారు. అవును స్ట్రిప్పింగ్ లో 50 కుట్లు పడతాయి. స్ట్రిప్పింగ్ లో 50 కుట్లు పడతాయి. స్ట్రిప్పింగ్ లో 50 కుట్లు పడతాయి. సరే సార్ మేము అందుకే సార్ నేను ఈ ప్రశ్నకు ఒక జవాబు చెప్పాను. ఒక్క రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించింది సార్. మిగతా వాళ్ళని అందరూ వదిలేద్దాం. హెల్దీగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి పంపించాం సార్. వారికోస్ వెయిన్స్ అన్హెల్తీ కాదు. వారికోస్ వెయిన్స్ వ్యాధి ప్రాబ్లం అనే ప్రాబ్లం ఉంది. మెడిసిన్స్ తోను ఇంకో దాంట్లో మెడిసిన్స్ స్టాకింగ్స్ ఇస్తే ఇవ్వచ్చు. అక్కడ మాత్రం ఆలోచన ఫస్ట్ స్టాకింగ్ మాత్రం ఇవ్వచ్చు. అది కూడా చెప్తాను నేను. అది కూడా అందరికీ చెప్తాను. అది కూడా అవసరం ఉందో లేదో కూడా తెలియకుండా. అవసరం ఉందో లేదో అవసరం లేకపోతే పేషెంట్ ఎందుకు వస్తాడు హాస్పిటల్? పేషెంట్ హాస్పిటల్ రాడు కదా. నేను దగ్గరుండి తన్ని పంపించిన. అవును. సో నేను చెప్పొచ్చేది ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదని నేను చెప్పొచ్చేది ఏంటంటే సో మీరు చెప్పిన 3 ఆప్షన్స్ స్టాకింగ్స్, మెడిసిన్స్, ఏదో ప్రొసీజర్ చేయడం 3 కదా. అగ్రీ. సో నా అబ్జర్వేషన్లో అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. ఎవరు కూడా ప్రీ ఆప్లో 4 weeks 3 weeks కి మించి నైలాన్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశమే లేదు. అదే చెప్తున్నా. రెండోది గోళీలు పనిచేయవు. వెరికోస్ వెయిన్స్ కి డాఫ్లాన్ 30 years లో డాఫ్లాన్ ఏం సర్జరీ రెడీ సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. అతను సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. అతను సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. తప్పు మీ వైపు జరిగిందా మీ టీమ్ వైపు నుంచి జరిగిందా? మిస్టేక్ జరిగింది ఇక్కడ. వెరీ క్లియర్. నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం ప్రిపేర్ గా లేను ఈ విషయం. ఇప్పుడు ఇది మిస్టేకే కదా. మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్. మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు. వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను. ఏం తప్పు ఉందని కొటేషన్ ఇచ్చారు కదా సార్. కొటేషన్ మరి వెయిన్ ఎట్లా తగ్గుతుందండి? కాదు ఇప్పుడు ఆ క్లాక్స్ మిషన్ చూపించరా? పోనీ మీరు భారతదేశంలో ఆ మిషన్ ఎక్కడ అంటారు 60-70% కి ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే చేద్దామండి. అసలు ఏ హాస్పిటల్ అయినా అప్రోచ్ అయితే చేద్దాం. అప్రోచ్ ఇంట్లోనే ఉంటుందా? ఐ థింక్ పేషెంట్ అప్రోచ్ అవసరమా లేదని ఆయన వస్తే కదా అవసరమని డిసైడ్ చేశాను. ఆయన రాకపోతే వద్దని ఆయన ఇంటికి నేను చెప్పలే కదండి. ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి నేను చెప్పలే కదా సార్. ఆయన వచ్చి ఆయన ఫైల్ తీయండి. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన దానిలో పెయిన్ ఉందని చెప్పారు సార్. సార్ అలా కాదు. నో ఇవాళ 20 స్టాకింగ్స్ రాశాను ఇవాళ. అది మాత్రం సార్ నేను నా మాట వినండి. ఒక్క రిక్వెస్ట్. ఆయన స్టాకింగ్ పనికిరాదు. నేను వేరే వాళ్ళు పనికొస్తాను. లేడీస్ ముసలోళ్ళు ఇంట్లో పనికొస్తారు. ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్. ఇవాళ నేను రాసిన లిస్ట్ ఆఫ్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా, తీసుకోండి మీరు. అది నా మాట మీ మాట తెలుసు. అంతే లేదు. ఇవాళ 20% ఇవాళ 20 people ఇవాళ స్టాకింగ్ పర్చేస్ 25 స్టాక్స్ అంటే 40 సర్జరీ డైలీ చేస్తున్నారు కదా. 25 స్టాకింగ్స్ రాస్తారు. మైండ్ లో ఉంది స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. ఫోర్త్ అని అనలేదు. ఫోర్త్ ఉండే కష్టమే. థర్డ్ ఉంటారు. అది ఇంకా థర్డ్ వాడు ఏమంటే నాకు తెలియదు. సారీ అలాంటి మాత్రం సారీ. అది అలా వాడు మాత్రం ఫోర్త్ అంటే వాడు ఫోర్త్ అంటే నేను అపాలజైజ్ చేస్తాను. వాడు ఫోర్త్ అంటే మాత్రం నేను అపాలజైజ్ చేస్తాను. ఒక్క ప్రాణం కూడా పోలేదు 8 years. అలాంటి రికార్డ్ ఎవరికి లేదు. ఒకవేళ కానీ ఫోర్స్ చేసి అని ఉంటే మీ సర్జరీ డెసిషన్ లో తప్పు లేదు. వాడు ఎవడన్నా వేరే వాడు అనుంటే నేను అనలేదు. వేరే వాళ్ళు అనుంటే మాత్రం నేను నా ప్రమేయం లేకుండా వాళ్ళ తరపున నేను అపాలజైజ్ చేస్తున్నాను. జీవితం నేను భార్య, పిల్లలు, కుటుంబము, వాళ్ళ ఆయన ఇంటి బాధ్యతలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్. మీరు అంత ఈజీగా మీరు చైర్లో కూర్చొని నేను ఒకవేళ అంటే అపాలజైజ్ చెప్తా అంటే ఎవరన్నా నా ప్రమేయం లేకుండా ఫాల్స్ గా నన్ను రిప్రజెంట్ చేస్తే దానికి ఇవన్నీ ఓపెన్ గా జరిగినాయి. ఇక్కడ జస్ట్ 1 hour బ్యాక్ జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాం మేము. బయట కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నారు. పోలీసులు ఎవరండి ఆ కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నారు? మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించండి. కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు ఆ కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేయించండి. ఫస్ట్ ఒక ఎండీకి తెలియకుండా సార్ ఎస్ఐ గారు మీరు కూడా రాసుకోండి. ఎండీకి తెలియకుండా అక్కడ ఎవరు చెప్పడం అండి? కౌన్సిలింగ్ రూమ్ మీ హాస్పిటల్లో ఉన్న కౌన్సిలింగ్ రూమ్ అండి. మరి వాళ్ళు మీకు తెలియకుండా ఎట్లా చెప్తారు? మీకు తెలియకుండా ఎట్లా చెప్తారండి?
అంటే మళ్ళీ క్రెడిట్ కార్డుకు 1.5% తీసుకుంటాడు. లేదు తీసుకోలేదు, అది రాష్ట్రం రికార్డు ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే రికార్డు ఇప్పుడే పెడతాను. ఒక్క నిమిషం ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం అండి, ఎందుకు మీరు అది చేస్తున్నారు? క్రెడిట్ కార్డు గురించి తెలియదు, నాకు అడిగితే నేను క్యాన్సిల్ చేసిన. లేదు, మీ రిసీట్ ఉందా మీ దగ్గర? అయ్యా మీ దగ్గర ఆగండి ఆగండి వినండి 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 వాటర్ తాగండి డాక్టర్ గారు. ఎవరికి ఫోన్ చేసినా తీసుకున్నాము నాది క్లియర్ గా మిస్టేక్ అంటే ప్రతి దాంట్లో కూడా మిస్టేక్ జరుగుతుంది. కట్టారా? ఒక నిమిషం ఆగు. They paid anything? 1.5% they paying for credit card. No, I'll give you all. అది ఎవరైనా గ్యారెంటీ సార్ తీసుకోవట్లేదు సార్. మొన్న వచ్చినప్పుడు అదే 1.5% చెప్తున్నామన్నా. ఒక నిమిషం ఒక్క మాట ఫినిష్ అన్న, ఒక్క మాట ఫినిష్. రిసీట్ ఉందా? మీరు మొన్న చెప్పిన దానికి మా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ రిసీట్ ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన అట్లా కాదు. యూజువల్ గా ఇప్పుడు మాట్లాడింది కూడా ఫినిష్ హియర్. ఒకసారి 1.5 రాసిన మాట పెయిడ్ చిన్న నోటీస్ ఉంది, కానీ ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి 1.5% కట్టింది లేదు. మరి కట్టింటే తెలియదు. మరి నేను ఒక్క ఫుడ్ కూడా వేరే వాళ్ళు కాదు కదా చెప్పింది. వేరే వాళ్ళు ఆయన ఆల్రెడీ అక్కడికి వచ్చిందనే అనవసరంగా ఇది మీరు ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి క్లారిటీగా ఉండాలండి. కాదు, మీరు పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం. ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు, లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతారు, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతారు అనేది కాదు కదా. ఫస్ట్ మీరు చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి. అందుకనే అయ్యా నేను ప్రతి వాళ్ళకు కూడా 4 లక్షలు లేకపోతే వాడు ఎక్కడ మమ్మీ లేవాలి. ఆయనకి నేను చెప్పింది ఒక్క నిమిషం ఇదేనండి, ఆగండి ప్లీజ్ సైలెన్స్. మంచిగా ఈ స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని. ఈ వెరికోస్ వెయిన్స్, కాలు వాపులు వస్తుంది, కలర్ మారుతుంది, చర్మం మెత్తపడిపోయి పుండు పడుతుంది. ఈ పుండు కాస్త పెద్దగా అయిపోయి పురుగులు చీము రక్తం అంతా వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్న స్టేజ్ ఇది, వెరికోస్ వెయిన్స్ లో ఉన్నారు. థర్డ్ స్టేజ్. ఓకేనా? సో మెల్లిమెల్లిగా సింటమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ కావాలంటే లేజర్ టెక్నిక్ చేసుకోవాలి. లేజర్ అంటే కుట్లు పోతలే ఉండవు, చిన్న ఓవర్ పెట్టి ఇస్తాము. 1 అవర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ కల్లా పంపించేస్తాము. చేసేటప్పుడు మొత్తం మందు కాళ్ళకే ఇస్తాము, నడుముకి. చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టు కడతాము. ఆ కట్టు 10 డేస్ ఉంచుకోవాలి. మేమే కడతాము, 10 డేస్ అవుతా కట్టు మేమే ఇస్తాము. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్గా తీసేస్తారా? లోపలే కరిగిస్తాను. తొడ భాగంలో కానీ అరిగాల భాగంలో కానీ చిన్న ఊరు పెట్టి బయట నుంచి లేజర్ వైపు పంపించి 120 డిగ్రీలో వేడి చేసి దీని మొత్తం కరిగించుకుంటూ బయటకు వచ్చేస్తాను. అది లోపలనే ఉంటుంది. లోపల నుండి గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చి గట్టిగా పౌడర్ లాగా మెల్ట్ అయిపోతుంది లోపలనే. ఎంత అవుతుంది సార్? లేజర్ ట్రీట్మెంట్ ఖర్చు వచ్చి 1,60,000 అవుతుంది సార్. ఒక లెక్క 2 కావాలి. ఓకే. క్లాక్స్ ఉంది, అక్కడక్కడ సన్న నరాలు గ్రీన్ కనబడుతున్నాయి చూడండి, వాటిని కూడా ఇంజెక్షన్ తో తీసేస్తాము. దానికి 50,000 ఎక్కువ అవుతాయి. ఓకే. సో 2 కలిపి 2,10,000 అవుతుంది. ఓకే. రక్త పరీక్షలు, కట్టు, మందులు మీవి. మొత్తం వచ్చి మీకు 2,40,40,000 అవుతుంది టోటల్. అంటే ప్యాకేజ్ 2,40,000.
2,40,000. ఓకే 2 లక్షలు తగ్గదా సార్? తగ్గిస్తాను. ఎప్పుడు చేయించుకుంటాను అంటే మామూలుగా ఎంత ప్యాకేజ్ ఇస్తారా? ఇప్పుడు నాకు ఒకటే కాలకు ఉందా 2 కాళ్ళకు ఉందా? 2 కాళ్ళకు ఉంది. 2 కాళ్ళకు చెప్పింది. అవునా? కొటేషన్ చెప్పింది 2 కాళ్ళకు. మేడం ఈ కాల్కి రైట్ లెగ్ లో తక్కువ ఉంది, లెఫ్ట్ లెగ్ లో ఎక్కువ ఉంది. కానీ 2 చేయించుకోవాలి. ఓకే 2 కలిపి ఉంది. సో 2,10,000 వరకు చేయొచ్చు లాస్ట్. అన్ని చెప్తున్నా నేను. బ్లడ్ టెస్ట్లు, కట్టు, మెడిసిన్స్ అన్ని కలిపి చెప్పాను. ఆ రోజు ఖర్చు 2,10,000, 30,000 తక్కువ. సారే సర్జన్ సారీ చేస్తారు సర్జన్. సార్ కూడా చేస్తారు. ఓకే ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి. రాజగోపాల్ సార్. స్కాన్ అనేది పక్క హాస్పిటల్ పోతే ఆ స్కాన్ లో డిపెండింగ్ ఏమి ఉంటలేదండి. మీ హాస్పిటల్ వచ్చిన స్కానింగ్ లో మాత్రమే అట్లా ఉంటున్నాయి. మీ హాస్పిటల్ స్కానింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందా? ఎక్కడికైనా మీరు నా ఫైల్ తీసుకెళ్ళి ఆయన సచివుడు కాకపోతే లోపల ఇప్పుడు లాస్ట్ కి వచ్చాడు. ఆయన చేసే మిస్టేక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మిస్టేక్స్, చాలా ఉన్నాయి మిస్టేక్స్. చాలా మంది బాధితున్నారు ఇక్కడ కదండి. సామాన్య ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సర్జరీ 10 నిమిషాలు 2 లక్షలు అనుకుంటా ఇష్టం వచ్చి చేసుకుంటూ పోతే ఎట్లా అండి? మీకు 1 lakh rupees సారీ ఏమో సార్, మాకు 1 lakh rupees సారీ కాదు. ఎంత మంది బాధితున్నారు చాలా. ఇప్పుడు ఈ వీడియోలో బయటకు అయిన తర్వాత 100% వేల మంది బాధితులు. ఎంత దారుణం. సర్జరీ అయిన తర్వాత పరిస్థితి ఇట్లా ఉంటుందా? సర్జరీ అయిన తర్వాత వీళ్ళు మధ్యలో మాట్లాడుతున్నారు. ఒకసారి రండి ముందుకండి. ఏంటి ఇది ఏంటి పరిస్థితి? ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. రోజుకు 4 సర్జరీ ఫెయిల్యూర్ సర్జరీస్, 4 ఫెయిల్యూర్ సర్జరీలు ఈ రోజు వేరే హాస్పిటల్ పోతా ఉన్నాయి. అంత దారుణంగా సర్జరీ చేస్తున్నారు లేదా ట్రీట్మెంట్. ఇది ఏంటండి 6 నెలల తర్వాత ఎంత ఆ స్టేజ్ మంచి. ఆయన మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మంచిగా ఉన్నాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ చెప్పండి, స్టేజ్ గురించి చెప్పండి. మీరు ఏదో మాట్లాడారు కదా. అదే అండి, ఇది ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అట్లా వేసిరండి కాళ్ళు. వాడు అంతకుముందు మంచిగా నడిచాడు, ఇప్పుడు 2 కాళ్ళు కొట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటి చూస్తుంటే మాకు డౌట్. నాకు కూడా ఏంటంటే మా తమ్ముడు సో ఇప్పుడు నడుస్తుంది పైన, అందుకే ఇది చూసి భయపడుతున్నా. సో చెప్తున్నా ఆయన వాకింగ్ బాగానే ఉంది, కానీ కొంచెం స్కిన్ కొంచెం బ్లాక్ అయింది. ఏదైనా జరిగిందంటే చెప్తున్నా. నాకు అది ఫస్ట్ విజయవాడ నేను అదే యాడ్స్ నుంచి వచ్చాను. మా ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నాం. సో ఇందాక 12:30కి మాకు సర్జరీ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరుగుతుందని చెప్పి కిందకు వచ్చాను. సో కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసేటప్పుడే యాక్చువల్గా మా ఈ లెగ్కి ప్రాబ్లం. లోపల ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ లెగ్ క్లీన్ చేస్తున్నారంట. ఏంటి ఈ లెగ్ క్లీన్ చేస్తున్నారని అడుగుతుంటే మీకేం తెలియదు, మీరు ఊరుకొని అన్నారంట లోపల. ఇంతలోకి ఎవరో సీనియర్ వచ్చి మీరు రిపోర్ట్ చూడకుండా ఎలా చేస్తారని చెప్పి వాళ్ళని మందలించి, సో నెక్స్ట్ మళ్ళీ మా బావకి మత్తు ఇవ్వకుండా డైరెక్ట్ ఇంజక్షన్ చేశారంట. గట్టిగా అరిచేటప్పటికి మళ్ళీ మత్తు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మత్తు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం? మా ఆపరేషన్ చేసింది కాదు, ఆపరేషన్ చేయలా భయ ఆపరేషన్ చేయబోయారు. పేషెంట్ చెప్పాడు ఈ లెక్క కాదు ఈ లెక్క అని.
అంటే ఏ లెగ్ ఆపరేషన్ చేయాలో కూడా తెలియకుండా వేరే లెగ్ అంటే సో అంటే నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఇక్కడ ఇష్యూ జరుగుతుందని చెప్పి మా బావకి ఏం జరిగితే నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతా లేదని చెప్పి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప మాకే ఇప్పుడైతే నెగిటివ్ ఏం జరగలేదు ప్రజెంట్. సో రైట్ లెగ్ పొరపాటున చేసి ఉంటే ఈ లెగ్ అట్లే ఉండేది. మా పేషెంట్ మాట్లాడొద్దు అన్నాడు ఫస్ట్, మాట్లాడకుండా ఉంటే మరి ఏం జరిగిందో తెలియదు. తర్వాత వచ్చిన తర్వాత సీనియర్ మీరు రిపోర్ట్ చూసి చేయాలి కదా అన్నారా మొత్తం మంది ఎట్లా అది అన్నారు. మొత్తం మంది కూడా ఫస్ట్ ఇంజెక్షన్ చేశారంట. సో గట్టిగా అరవంగానే మళ్ళీ వచ్చి మత్తు ఇచ్చారంట, మత్తు ఇచ్చి చేశారంట. సో అది సో మాకు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడని చెప్పి మళ్ళీ మా పేషెంట్ మళ్ళీ రాంగ్ ట్రీట్మెంట్ చేస్తారా ఏంటి ఇలాంటి ఏం జరుగుతుందో తెలియదు నాకు మరి. సో కాదు సార్ ఇక్కడ లోపల అవును వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ప్రాబ్లం లేని వాళ్ళకే కాబట్టి వాళ్ళకు అనుమానం అంతే. ఆపరేషన్ ఎట్లా వెళ్తారు అంటే సర్జన్ ఒక లెగ్ స్కానింగ్ చేస్తే ఇంకో లెగ్ స్టార్ట్ చేస్తారు. మీరు చెప్పండి ఒకసారి. కాదు మేడం, మీ క్లారిటీ లేకుండానే ఇంకో ఒక లెగ్ స్కాన్ చేసి ఇంకో లెగ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు మీరు? ట్రీట్మెంట్ ఇవ్వరు కంపల్సరీ. లైవ్ లో చెప్తున్నారు అతను. సార్ మీకు ఇచ్చింది రాంగా ఇప్పుడు పేషెంట్ చలో